ప్రభునామకు మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు మరణించాడు, సమాధిలో పెట్టారు. అయితే గుడ్ ఫ్రైడే తర్వాత సాటర్డే. అయితే ఆ దినమున వీళ్ళు ఏం చేశారు? ఆయన లేస్తానని చెప్పితే వ్యతిరేకులు ఆ దుండగుడు లేస్తానని చెప్పాడు అని అధికారుల దగ్గరికి వెళ్ళి చెప్పారు. సరే, మీరు వెళ్ళండి, సమాధిని భద్రపరచుకోండి అన్నారు. అయితే ఎంత భద్రపరిచినా లేస్తానని చెప్పిన దేవుడు తప్పకుండా లేస్తాడు. సరే, యెషయా గ్రంథం 41:16లో నీవు యెహోవాను బట్టి సంతోషించెదవు. Thou shalt rejoice in the Lord. तू यहोवा के कारण మగన్ హోగా. అయితే యెహోవాను బట్టి సంతోషించాలి. పౌలు శీలలు జైల్లో ఉన్నారు, అనేక శ్రమలు వచ్చాయి. ఆయన అంటాడు, ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను. అయితే దేవుని పిల్లలు ఎన్ని వంటి సమస్యలు వచ్చిన ఆనందించే పని. అయితే దుఃఖాన్ని తీసివేసేవాడు. అయితే దేవుని వాక్యం మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనంలో నీ వలన రక్షణ బట్టి సంతోషించన. రక్షించబడండి, సంతోషించండి. రక్షణ లేని వాని ఆనందం వేరు, రక్షించబడిన వాని ఆనందం వేరు. రక్షణ లేని వాడు భౌతిక సంబంధమైన వాటి యందు ఆనందిస్తాడు. రక్షించబడిన వాడు ఆత్మీయంగా ఆనందిస్తాడు. ఎటువంటి పరిస్థితులు తన జీవితంలో వచ్చినా ఆనందిస్తాడు. కీర్తనకారుడు ఒక మాట అన్నాడు, 119వ కీర్తనలో 11వ వచనములో, నీ శాసనములు నా హృదయానందకరం. దేవుని చట్టం, దేవుని వాక్యము హృదయాన్ని ఆనందింపజేస్తాయట. హృదయములో ఉన్న దుఃఖాన్నంతా తీసివేస్తాయి. అయితే ఈనాడు ఎందరో హృదయాలు దుఃఖం, వేదన కలిగిన సోదరుడా, నీకు హృదయానందం కావాలంటే ఆయన శాస్త్రం. అందుకే భక్తులు ఈ వాక్యము నా హృదయములో దాచుకున్నాను. దేవుని వాక్యము మన జీవితాల్లో ఉండాలి. అది మనకు సంతోషం ఇస్తుంది, ఆనందం. ఎటువంటి పరిస్థితులు వచ్చినా నిన్ను కృంగదీయదు, నిన్ను పైకి లేవనెత్తుతుంది. అయితే మానవుల ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశం వేరు. సోదరుడా, దేవుని ఉద్దేశాలకు లోబడండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, కృంగిపోయిన వారిని లేవనెత్తండి నాయన. దేవా, దుఃఖములో ఉన్న వారికి ఆదరణ దయచేయండి. దుఃఖాన్ని తొలగించండి. వారి దుఃఖాన్ని ఆనందముగా చేసే దేవుడు. అందరూ దుఃఖములో ఉన్నారు, వేదనలో ఉన్నారు. వాళ్ళని కనికరించి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.